రామిరెడ్డి తోట 3వ లైన్లో లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 17వ గణపతి మహోత్సవం ఘనంగా జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా భక్తులు విఘ్నేశ్వరుడికి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ మాట్లాడుతూ సోమవారం భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. బుధవారం లడ్డూ వేలంపాట అనంతరం నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ మహోత్సవం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా కలిసికట్టుగా మన భేదం లేకుండా అందరూ కలిసి కూడా గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా 17 సంవత్సరాల నుంచి ఎంతో సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కుర్రోళ్ళకి కానీ ఏదైనా కానీ మంచి చెడ్డ ఏదైనా వచ్చినా చిన్న చిన్న విషయాలు వచ్చినా కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా కలిసి నిలబడి ఈ కార్యక్రమాన్ని 17 సంవత్సరాలుగా జయప్రదం చేస్తున్నారు. రేపు సోమవారం మార్నింగ్ 11ంటికి అన్నదానం జరుగుతుంది. అట్లాగే బుధవారం మహా గొప్పగా శోభాయాత్ర జరుగుతుంది. గణపతి వారికి శోభాయాత్రకు అందరూ వచ్చేసి ఈ గణపతి శోభాయాత్ర ఎంతో మహోత్సవంగా జయప్రదం చేయాల్సిందిగా చుట్టుపక్కల అందరికీ నిర్ణయించుకున్నాము. అట్లాగే అన్నదానం రోజు ఈ చుట్టుపక్కల స్వచ్ఛందంగా బియ్యం, బెల్లం, కందిపప్పు అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము ఎవరింటికి కూడా వెళ్ళి అడగం, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఎంతో గొప్పగా చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కలిసి ఇక్కడ ఎంతో గొప్పగా ఈ అన్నదానం కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారు. అలాగే శోభాయాత్ర కానీ పూజ కానీ డైలీ కూడా ఒక్కొక్క ఇంటి నుంచి మహాప్రసాదం వస్తుంది, వాళ్ళ పేరు మీద పూజ చేపిస్తాము. అట్లాగే లాస్ట్ రోజు కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కాకుండా కూడా ఇతర పేటల నుంచి కూడా వచ్చి 17 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అలాగే శోభాయాత్ర రోజు 6-6:30 కల్లా లడ్డూ వేలంపాట వేస్తాము. ఎంతో గొప్పగా పోతుంది ఇక్కడ లడ్డూ వేలంపాట. ఇది రామిరెడ్డి తోట లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ వారు 17 సంవత్సరాలుగా ఎటువంటి విభేదాలు లేకుండా కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారు. దానికి గణేష్ వారి ఆశీస్సులు ఉండబట్టే ఈ గణేష్ మహోత్సవం అనేది ఎంతో గొప్పగా మేము చేసుకుంటున్నాం. ఇట్లాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం.